నమస్తే వెల్కమ్ టు శ్రీపా బెర్నెస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు. రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డీ అధికారులతో 3 కమిటీ సమీక్ష సమావేశం. రైతులకు పెన్షన్, హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయని, 1 నెలలోనే పరిష్కారం అవుతాయని వెల్లడి. అమరావతి రాజధాని రైతుల సమస్యలను 3 సభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్న మంత్రి నారాయణ. అమరావతి రాజధాని గ్రామాల్లో హెచ్డీ లైన్స్, ఇతర మౌలిక వసతులపై దృష్టి. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కొటకల్ వద్ద 2 కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారాన్ని వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 3గురికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీలు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. మృతి చెందిన 5గురు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాజధాని రైతులపై 3 సభ్య కమిటీ సమావేశం జరిగిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 156 మంది రైతులకు వాస్తు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ వాస్తు బాలేని రైతులు తమకు వేరే చోట కావాలని చెప్తే కేటాయిస్తారని అన్నారు. రాయపూడి సిఆర్డీ కార్యాలయంలో రాజధాని రైతు కమిటీ సభ్యులు, సిఆర్డీ అధికారులతో 3 కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ 1286 ఫ్లాట్లకు వీధిపోటు సమస్యలు ఉన్నాయని, వాస్తు ప్రకారం కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. రైతులకు పెన్షన్, హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయని, 1 నెలలోనే పరిష్కారం అవుతాయని వెల్లడించారు. లంక భూములు, అసైన్ భూముల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని అన్నారు. అసైన్ ల్యాండ్ ను మిగిలిన భూములతో సపరేట్ చేసి కేబినెట్ లో చర్చిస్తామని అన్నారు. ప్రతి 2 వారాలకు అందరి రైతుల సమస్యలు వింటామని ఆయన తెలిపారు. ఇందులో 6 మంది మాత్రం కంప్లైంట్ చేశారు, దీంట్లో ఇష్యూ ఉంది అని. ఇందులో జనరల్గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్. ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే, ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా, లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా, చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం, రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది, మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ, లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నెంబర్ 1. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఎక్కువ. అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్లోకి, ల్యాండ్ పూలింగ్లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి.
డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి. ఇవి అన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చాలామందికి హెల్త్ కార్డ్స్, పెన్షన్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 38,000 మందికి ఆల్రెడీ ఇంతకుముందు హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు. అందులో 10,000 మంది ఆల్రెడీ బెనిఫిట్స్ తీసుకొని ఉన్నారు. వీళ్ళలో ఇంకొక 4,000 మంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు కూడా ఇంక్లూడ్ చేయమని అడుగుతా ఉన్నారు. ఈ స్కీమ్ ఒక 5-10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వారికి, అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ లాస్ట్ టైం ఉన్న ఈ పెన్షన్స్ని, హెల్త్ కార్డ్స్ని వేరే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా చేసినవి ఇవి. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటన్నిటిని కలిపేయటం వల్ల ఇవన్నీ మళ్ళీ ఇబ్బంది అయినాయి. ఈ రెండింటిని పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ రెండు సిఆర్డిఏకి సపరేట్ చేసి నీడ్స్ అసెస్మెంట్ చేసి గ్రామానికి వెళ్ళి 1 monthలో ఈ రెండు సాల్వ్ చేస్తారు. ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయి వాళ్ళకి రీఇనిషియేట్ చేయటం, కొత్త వాళ్ళకి యాడ్ చేయటం, అదేవిధంగా పేరెంట్స్ చనిపోతే ఆ బెనిఫిట్స్ పిల్లలకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్, ఈ 3 ఐటమ్స్ ప్లస్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఒకటి 400 kV లైన్స్, ఒకటి ఇంకోటి చిన్నది 200 kV లైన్స్. ఇవి రెండింటికి కూడా టెండర్లు పెరగడం జరిగింది. 3వ ఐటమ్ వచ్చేటప్పటికి లంకా ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ 2 ఉన్నాయి. లంకా ల్యాండ్స్ని నారాయణ గారు మేము మొన్న మా మీటింగ్లో మేము ఏం చెప్పామంటే ఎన్జిటి కేసు అయిపోయిన తర్వాత వాటిని చేస్తాం, అది ఫిబ్రవరి మార్చి అవుద్దని చెప్పాం. అయితే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పామంటే ఎప్పటికైనా అది చేయాల్సిందే, మనం కేసు అనేది వస్తే తర్వాత చూసుకోవచ్చు సార్, మీరు ఇది చేస్తే మనకు బాగుంటుందంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఎస్ చేసేసేయండి, గో హెడ్ అన్నారు. అది ఈ రోజు నుంచే లంకా గ్రామాలు మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం, జరుగుతూ ఉన్నాయి. సో అది క్లియర్ అయిపోయింది మీకు. రెండోది అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్ లాస్ట్ టైం కూడా చెప్పాం మనం, ఈఓతో కలపబట్టి అది మొత్తం ఆగిపోయింది. దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని బాబు గారు వేశారు. అయితే అది కొంచెం లేట్ అవుతా ఉంది కాబట్టి ఈ అసైన్డ్ ల్యాండ్స్ని క్యాబినెట్ నోటుకు ఒకటికి పంపించి క్యాబినెట్లో కనుక అప్రూవ్ అయితే అసైన్డ్ ల్యాండ్స్ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈ అసైన్డ్ ల్యాండ్స్ని మిగిలిన వాటితో సపరేట్ చేస్తాం, సపరేట్ డీలింక్ చేసి అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అవి మెల్లగా దాని మీద చూస్తారు. దీన్ని మాత్రం ఇమీడియట్గా వర్క్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. కాబట్టి అందరూ రైతులు కానీ ఇంకొకరు కానీ ఏంటంటే కొంతమంది రాగలిగారు, కొన్ని గ్రామాల వాళ్ళు ఈరోజు కొన్ని సమస్యలు చెప్పుకోగలిగారు, ఇంకా కొంతమంది గ్రామాల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి వారం 2 వారాలు అంటే పార్లమెంట్ ఉంది కాబట్టి నాకు నెక్స్ట్ 2 వారాలు కొంచెం కష్టం అయినప్పటికీ ఏదో విధంగా మేము కమ్యూనికేట్ చేసుకొని ప్రతి 2 వారాలకి అందరి సమస్యలు విని సాధ్యమైనంత వరకు అవి వ్యక్తిగతం కాకపోతే 10 మందికి ఉపయోగపడే అయితే అన్నీ చేస్తాం. మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి భరోయిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతి రాజధాని రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందని మంత్రి నారాయణ అన్నారు. గ్రామ కంటాలు ఇచ్చిన భూములు, జరీబు, నాన్ జరీబు అన్ని భూములపై దృష్టి పెడతామని చెప్పారు. వచ్చే కేబినెట్ లో అసైన్ భూములు, లంక భూములపై చర్చించనున్నట్లుగా తెలిపారు. రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని గ్రామాల్లో హెచ్డీ లైన్స్, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టామన్నారు. గ్రామ కంటాల్లో ఎవరికైతే ఫ్లాట్లు ఇచ్చారో వాటిపై ఉన్న అనుమానాలు నేపథ్యంలో అన్ని వెరిఫై చేయమని అధికారులకు చెప్పినట్లుగా తెలిపారు. లంక భూముల విషయంలో ప్రస్తుతానికి ఇబ్బంది లేదన్నారు. ఆర్ఎండ్బి రోడ్డుకు సంబంధించి పరిహారం తక్షణమే వచ్చేలాగా సిఆర్డీ చూస్తుందని అన్నారు. ఆర్ఎండ్బి ఇవ్వాల్సిన పరిహారాన్ని సిఆర్డీ ముందుగా చెల్లిస్తుందని అన్నారు. ఉదయం 9 గంటలకు సమావేశం అంటూ సమయం ఇచ్చామని, అయితే కొందరు రైతులు ఆలస్యంగా వచ్చారని తెలిపారు. వచ్చే సమావేశం నాటికి అందరినీ పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ గారు, నేను రైతులతో ఇప్పటికే 3-4 దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది. వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్గా అధికారులు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయమని. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో
వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించడం జరిగింది. దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు. దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు. హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమ్మన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం. రైతులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇంకా ఈరోజు యాక్చువల్గా అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్గా ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నాకు సపరేట్గా బెనిఫిట్ కావాలంటే సిస్టంలో వీలు కాదు. ఒక సిస్టంలో ఒక పాలసీలు చేస్తే ఆ పాలసీల ప్రకారం అందరూ పోవాలి. కానీ లేదు నాకు ఇచ్చేయాలి దయవుంచి మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరీబుకి ఫ్రేమ్ చేసాం, గ్రామ కంటాలు చేసాం, రోడ్డు హిట్ చేసాం, అవన్నీ స్టడీ చేసుకొని దాంట్లో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మీరు అప్పీల్ చేయండి. ఖచ్చితంగా కమిటీ కన్సిడర్ చేసి మీకు 100% న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైతులతో మాట్లాడలేదని కొంతమంది రైతులు కంప్లైంట్. మా సమస్య కూడా వినాలి కదా, ప్రతిసారి ఒకరితోనే మాట్లాడుతున్నారు. అట్లేం కాదు. ఇవాళ అంటే 9 గంటలకని చెప్పి పంపించారు. కొందరు 9:30-10కి వచ్చారు. వాళ్ళు లోపలికి రావడానికి కుదరలేదు. మంత్రి గారు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం మీ అందరితో మాట్లాడతాం, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. ఫోన్ నెంబర్లు తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళ పిఏల వాళ్ళు ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు. నెక్స్ట్ టైం ఫోన్ చేసి పిలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దురవ్యసనాలకు బానిసై వచ్చే ఆదాయం జలసాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయటమే మార్గంగా ఎంచుకున్న 6 యువకులు, ఒక మైనర్ బాలుని విజయవాడ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఆటో నగర్ ప్రాంతంలోని వారిని అదుపులోకి తీసుకుని 14 ద్విచక్ర వాహనాలను 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంలోని 1 టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రామానికి చెందిన గుడిసె భానుప్రకాష్ గతంలో కూలి పనులు చేసేవాడు. మద్యం ఇతర దురలవాట్లకు బానిసై వచ్చే ఆదాయం జలసాలకు చాలకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించి విలాసాలు చేయడానికి బైక్ దొంగతనాలను మార్గంగా ఎంచుకొని అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్ బాలుడితో కలిసి బ్యాంకులు మరియు షాపింగ్ మాల్స్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశాలలో రెక్కి నిర్వహిస్తూ అదునుగా చూసుకొని పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్స్ ను దొంగిలిస్తున్నారు. పెరంలూరు మండలం పక్క జిల్లాలో దొంగిలించిన మోటార్ సైకిల్స్ ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోట నండూరికి చెందిన వడ్లమూరి గంగాధర్ అలియాస్ గంగూబాయ్ అనే వ్యక్తికి మోటార్ సైకిల్స్ ని ఇస్తుంటాడు. గంగూబాయ్ తనతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మరో 4 వ్యక్తులు ఎర్ర ఎలియా పెనమలూరు మరియు పక్క జిల్లాలో దొంగిలించిన మోటార్ సైకిల్స్ ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోట నండూరుకి చెందిన వడ్లమూరి గంగాధర్ అలియాస్ గంగూబాయ్ అనే వ్యక్తికి మోటార్ సైకిల్స్ ని ఇస్తుంటాడు. గంగూబాయ్ తనతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన మరో 4 వ్యక్తులు కొర్ర ఎలియా, గిమిలి త్రినాథ్, పంగి శివ, వంతల కొండబాబు, బాల అనే వారితో కలిసి ఏజెన్సీ ఏరియాలోకి వెళ్లి మోటార్ సైకిల్స్ అక్కడ వారికి ఇచ్చి డబ్బులకు బదులుగా వారి వద్ద నుంచి గంజాయి తీసుకుని వస్తారు. వీరందరూ కలిసి గంజాయిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్ల రూపం అమ్మి డబ్బులు సంపాదిస్తుంటారని తెలిపారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3, కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కాకినాడకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మరియు తెలంగాణకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మొత్తం 14 మోటార్ సైకిల్స్ నేరాలకు పాల్పడ్డారు.
సిసిఎస్ పోలీసులకు రాబడిన పక్కా సమాచారం మేరకు పడమట ఆటోనగర్ ఏరియాలో 6 వ్యక్తులను ఒక మైనర్ బాలును అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిల్స్ 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. మోటార్ సైకిల్స్ మరియు గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ఆయన సందర్భంగా అభినందించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిసిఎస్ సిబ్బంది, మా ఏసీపీ గారు, అలాగే సిఐ శ్రీనివాస్ గారు మరియు సిసిఎస్ సిబ్బంది, అలాగే పటమట సిఐ గారు మరియు వారి సిబ్బంది గోపి, కిషోరు, ఇంకా ఇతర సిబ్బంది అందరం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. 14 బైకులు రికవర్ చేసి 7 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి 5 కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆటోనగర్ వెంగమాంబ టీ స్టాల్ దగ్గర వీరందరినీ కూడా సెక్యూర్ చేసి అదుపులో తీసుకొని వారిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈ యొక్క వెహికల్స్ అలాగే గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా రోజుల తర్వాత ఈ రకంగా మరలా ఈ మోటార్ సైకిల్స్ నేరాలు చేసేటువంటి వారిని పట్టుకోవడం జరిగింది. మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈ సీసీ కెమెరాలు విజయవాడ నగరం మొత్తం కూడా దగ్గరగా 10,000 కెమెరాలు నిరంతరము ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకునే విషయంలో ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్, క్రైము విభాగాలు నిరంతరము చాలా పటిష్టమైనటువంటి నిఘు ఏర్పాట్లో ఉండి ఈ విధమైనటువంటి నేరస్తుల్ని పట్టుకోవటంలో మేము విజయం సాధించాము. అందులో అసలు ఏం లేదు. అలాగే ఈ గంజాయిని పట్టుకోవడంలో కూడా ఇది చాలా రోజుల తర్వాత దొరికింది. ఈ కెమెరాలు, ఈ నిఘు ఏర్పాట్ల వల్ల గత కొంతకాలంగా ఈ యొక్క గంజాయిని పట్టుకోవడంలో నేరస్తులు భయపడిపోయి విజయవాడ పరిసర ప్రాంతాలకు రావటమే వారు రాకుండా ఉండి ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఈ సీసీ కెమెరాల వల్ల మొత్తం ఈ 14 బండ్ల యొక్క వాల్యూ సుమారు ఒక 12 లక్షలుగా ఉండవచ్చు. అలాగే గంజాయి ఒక ₹1,00,000 మార్కెట్ విలువ ఉంటుంది. వీళ్ళ మీద పటమట్లో బైక్ నేరాలుగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పాత నేరస్తులు వీళ్ళంతా కూడా విజయవాడ, తర్వాత పెనమలూరు, తర్వాత ఇంకా మన పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తీశారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతాంగం వ్యవసాయ పనులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. శ్రీలంకలో మొదలైన తిత్వా తుఫాను ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి వంగల్పూడి అనిత అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిల వ్యవస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అన్నారు. ఎక్కడ ప్రాణాస్తి నష్టం జరగకుండా చూడాలని అన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలు వేస్తాయని సూచనలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరమైన హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలని ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. రైతాంగం వ్యవసాయ పనులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. కాగా నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి ఇది శ్రీలంకకు 80 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతుంది. ఈ నెల 30న నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ తప్పు చేయకపోతే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సవాల్ చేశారు. ఏ తప్పు చేయకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్ల వివరాలు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. కమిషన్లకు కక్కుర్తితోనే కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెచ్చారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. వైసీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ తప్పు చేయకపోతే నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు.
నార్కో అనాలిసిస్ టెస్ట్తోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అందులో తాడేపల్లి ప్యాలెస్తో సహా ఎవరికి ఎంత వాటాలు వెళ్లాయో వివరాలు తెలుస్తాయని అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారికి సేవ చేయాలని పదవులిస్తే స్వామి సొమ్ముని దోచుకున్న దొంగలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని విమర్శించారు. వారి హయాంలోనే 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీడీకి సరఫరా అయిందని అన్నారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసి కూడా వైవి సుబ్బారెడ్డి ఎందుకు అడ్డుకోలేదు అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్ల వివరాలు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కమిషన్లు కక్కుతుతోనే కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరిచారని వరలరామయ్య దుయ్యబట్టారు. స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘనా పార్టీలు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండవవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు వారంటారు, నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి, ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లైట్ డిటెక్టర్లో ఏమొస్తుందండి? వైవి సుబ్బారెడ్డి గారు లైట్ డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు మీరెందుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు. నేను ఐఎమ్ రెడీ ఈవెన్ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు? నార్కో అనాలిసిస్ టెస్ట్ జరిగితే మై డియర్ ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు, మీరే కాదు మీ పైనున్న పెద్దల గురించి కూడా మీరే చెబుతారు. సుబ్బారెడ్డి ఎంత ఘనాపాటి అంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. సిట్ తేల్చింది, ఇంకా ఎంత వస్తుందో ఇప్పటికి తేల్చింది 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఆయన లైట్ డిటెక్టర్ కాదు సుబ్బారెడ్డి గారు, నార్కో అనాలిసిస్కి రండి. నార్కో అనాలిసిస్ వస్తే దట్ ఈస్ ఎ సపోర్టెడ్ ఎవిడెన్స్. అది లైట్ డిటెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నువ్వేం తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి గారు, నేను అడుగుతున్నానని కాదు, మీరేం తప్పు చేయకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని అడిగారు. బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వమని సిబిఐ అడిగింది. మీరు ఎందుకు ఇవ్వరు? బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఇవ్వరు? ఒక్క నీకు కాఫీలు టీలు అందించే చిన్నప్పన్న అకౌంట్లోనే 5-6 కోట్ల రూపాయలు ఉంటే అసలు సిసలైన ఘనాపాటి మీరు మీ అకౌంట్లో ఎంత ఉండాలి? అందుకే కదా భయపడుతున్నారు. ఎన్ని కోట్లు ఉండాలి? 100,000 కోట్ల ఎన్ని కోట్లు ఉండాలి? 68 లక్షల కేజీలంటే 68 లక్షల కేజీలంటే కేజీ 320 లెక్కేసుకోండి. అందులో వీళ్ళ వాటంతా, కమిషన్ల వాటంతా ఎన్ని కోట్లలో ఉంటుంది? మీరే లెక్క వేసుకోండి. కర్ణాటక సరిహద్దులో మంత్రాలయానికి సమీపాన బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఫైనల్ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సున్నితమైన అంశమైనందున ఈ వ్యవహారంలో ఉభయ రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటే మంచిదని సూచించారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో చిలకలపర్వి, కుమ్ముళూరు మధ్య చిన్న మంచాల మంత్రాలయం మధ్య 2 బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ల నిర్మాణానికి ఆమోదం తెలపాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్ణాటక చిన్న తరహా నీటి వనరుల మంత్రి ఎన్ఎస్ బోసరాజు కోరారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలను కలిపేలా తుంగభద్రపై వంతెన మరియు బ్యారేజ్ నిర్మించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది. ఆ రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్ బోసరాజు విజయవాడలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ అయి దీనిపై విజ్ఞప్తి చేశారు. తుంగభద్రపై వంతెన, బ్యారేజ్ నిర్మాణం విషయమై బోసరాజు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శుక్రవారం ఈ అంశంపైనే అమరావతికి వచ్చారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలూకా చిక్కలపర్వి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోదాళం మండలం కుంబళ్ళనూరు వద్ద కలిసేలాగా ఈ కొత్త బ్యారేజ్ వంతెన నిర్మిస్తామని అనుమతించాలని ఆయన కోరారు. ఇక్కడ నీటి నిల్వ కూడా 0.35 టీఎంసీలు మాత్రమేనని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు ఎలాంటి అంతరాయం కలగదని, 2 రాష్ట్రాల మధ్య రవాణా మెరుగుపడుతుందని బోసరాజు వివరించారు. దీని నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తామని, అవసరమైతే ఆ బ్యారేజ్ నిర్వహణ కూడా ఆంధ్రప్రదేశ్కు అప్పగిస్తామని చెప్పారు.
పరకామణి కేసు దర్యాప్తు నేపథ్యంలో ఏపీ సిఐడి పిలుపు మేరకు విచారణకు హాజరైనట్టుగా వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టమైన వివరణలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తిరుమల స్వామివారి పరకామణి విషయంలో జరిగిన ఘటన అత్యంత విచారకరమైందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ పూర్తయ్యాక దోషులను గుర్తించి వారికి తగిన శిక్ష విధించే బాధ్యత కోర్టుదేనని అన్నారు. తన హయాంలో ఈ సంఘటన జరిగినందున ఆరోపణలకు కారణంగా విచారణకు రావాల్సి వచ్చిందని, చట్టపరమైన ప్రక్రియలో పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. నువ్వు అంటున్నావు, వాళ్ళు ఏం అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏ విచారణలో ఏ విధంగా సహకరించాలనో కూడా మేమందరం సహకరిస్తాం. నేనే కాదు, మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది. సార్, టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? అదే చాలా దారుణం అని చెప్పా కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి, దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ, ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం. వాళ్ళని దాన్ని తేల్చనియండి, అందుకే మనం సహకరిస్తున్నాం. మనం తప్పు చేస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాం. తెలీదు, నాకేం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి నాయకుల వరకు చాలా మంది ఉన్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి హాస్యంగా వ్యవహరించారని అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దొంగ ఏడుపులు ఏడ్చారని అన్నారు. పరకామణి కేసులో దొరికిపోతామని తెలిసే వైసీపీ నాయకులు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని అన్నారు. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకలను భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అప్పనంగా పంచుకున్నారని మండిపడ్డారు. పరకామణి కేసు రాజీకి భూమన కరుణాకర్ ప్రమేయం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. రవికుమార్ ఆయన బంధువుల ఆస్తులు వైసీపీ నాయకులు కొట్టేశారని ఆరోపించారు. చంద్రగిరి మండలం దోర్నకల్లిలో 8 ఎకరాలు ఎవరి పేరు మీద రాయించారో చెప్పాలని అన్నారు. రవికుమార్ బినామీ జయచంద్రను సిఐడి అధికారులు విచారించాలని అన్నారు. స్వామివారికి భక్తి రూపంలో నగదు లేదా డైమండ్సో, బంగారమో, ఆస్తులో స్వామివారికి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మొక్కుబడిగా ఇచ్చే సొమ్మును గతంలో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అప్పనంగా పంచుకున్న మాట వాస్తవం. నిన్న కరుణాకర్ రెడ్డి పరకామణి కేసులో విచారణ జరుగుతుండగా అప్పటి చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు ఆ పరకామణి కేసు ఏ విధంగా సెటిల్మెంట్ జరిగింది, దాంట్లో వాస్తవాలు ఏంటి,
ఎవరు ప్రోద్బలంతో జరిగింది అని విచారణకు పిలిస్తే ఆయన విచారణ అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో వర్షం పడింది, ఆ చినుకులెన్ని, పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళెన్ని, అవి చెప్పగలుగుతామా? లేకపోతే ఏదైతే కారణానికి జన్మకు కారణమైన విషయం గురించి ఇంకా ఆయన ఏదో ఆయనకి తెలిసిన భాషలో ఏదో మేధావిలాగా ఆయన ఏదో చెప్పారు. మేము సూటిగా అడుగుతున్నాం, పర్కామణి కేసు రాజీకి నీ ప్రమేయం ఉందా లేదా? అది చెప్పమంటే అది చెప్పడు, అక్కడ మాట్లాడమంటే అది మాట్లాడు. చినుకులెన్ని, నీళ్ళెన్ని, ఏంటి మాకు అర్థం కావడం లేదు. నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పర్కామణి కేసు సెటిల్మెంట్ అయ్యింది. అప్పటి సిఐ తిరుమల 2 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీఎంఓలో ఉన్న అధికారులు, టీటీడీలో ఉన్న అప్పటి ఈఓ మీ ప్రమేయం ఉందా లేదా అని చెప్పడం మానేసి ఏందో మాట్లాడుతున్నాడు ఆయన. నాకు ఒక డౌట్ ఉంది. నిజమే, పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి కొలతేస్తారని అడిగారు. దాని అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ కుట్ర కోణంలో, ఈ కుంభకోణంలో అనేక మంది ఉన్నారు, మీరు కొలత వేయగలుగుతారా అని ఆయనే ఒప్పుకునేశాడు. ఈ పర్కామణి సెటిల్మెంట్లో ఏదైతే రవికుమార్తో జరిగిన డీల్ ఏదైతే ఉందో ఆ డీల్లో అనేక మంది ఉన్నారు. బహుశా ఆయన మాటలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింది స్థాయి వరకు ఉన్నారు. మీరు ఎంతమందిని లెక్కేస్తారు, ఎంతమందిని పిలిపించగలుగుతారు అని ఆయన మనసులో ఉన్న మాట బయట వచ్చేట్టుంది. ఆయన ఒప్పేసుకున్నాడు, దీన్ని మీరు లెక్క పెట్టలేరు, అంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఎంతమంది ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు రవికుమార్ పైన ఉన్న ఆస్తుల్ని స్వామివారికి ఇచ్చారంటున్నారు, బాగానే ఉంది. మరి రవికుమార్ బామాతి పైన ఉన్న ఆస్తులు, ఆయన బినామీల ఆస్తులు, అవి ఎవరికి వెళ్ళాయి? వాటి మీద కూడా విచారణ చేయాలి. దాని మీద విచారణ చేయమని స్వామివారి భక్తులుగా వల్లరామయ్య గారు కావచ్చు, ఇంకా కానీ ప్రజాప్రతినిధులు పోయి ఆ రోజు అడిగితే ఏదో మేము ఫోర్స్ చేసామంట, ఆయన పిలిచారంట. నిన్ను పిలవడం కాదు, నువ్వే ముద్దాయివి. నువ్వు కరుణాకర్ రెడ్డే దీంట్లో కీలక ముద్దాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా ఎమిగురూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు. రాజధాని రైతుల సమస్యలపై సిఆర్డీ అధికారులతో 3 కమిటీ సమీక్ష సమావేశం. రైతులకు పెన్షన్, హెల్త్ కార్డు సమస్యలు ఉన్నాయని, 1 నెలలోనే పరిష్కారం అవుతాయని వెల్లడి. అమరావతి రాజధాని రైతుల సమస్యలను 3 సభ్య కమిటీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్న మంత్రి నారాయణ. అమరావతి రాజధాని గ్రామాల్లో హెచ్డీ లైన్స్, ఇతర మౌలిక వసతులపై దృష్టి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.